అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 16 అన్-నహ్ల్ సూరా తేనెటీగలు. అనంత కరుణామయుడు అపార కృపాసురైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 42-43. الذين صبروا وعلى ربهم يتوكلون. ఆయత్ నంబర్ 42. వారు సహనస్థైర్యాలను ప్రదర్శిస్తూ సతతం తమ పరిపోషణనే నమ్ముకుని ఉండేవారు. وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون. ఆయత్ నంబర్ 43. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము పురుషులనే ప్రవక్తలుగా నియమించి పంపాము. వారి వద్దకు మా వహీని పంపేవారం. ఒకవేళ మీకు తెలియకపోతే గ్రంథజ్ఞానం గల వారిని అడిగి తెలుసుకోండి. 51. అహల్లు జిక్ర్, జ్ఞానం గలవారు అంటే మునుపటి దైవ గ్రంథాలను దైవ ప్రవక్తలను గురించి తెలిసిన వారు, గ్రంథవహులు అని భావం. విషయం మీకు బోధపడకపోతే ఈ గ్రంథవహులను అడిగి తెలుసుకోండి. మేము ఇంతకు ముందు ఏ ప్రవక్తను పంపినా మానవుల్లో నుంచే ఎన్నుకొని పంపాము. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవ మాత్రుడైతే ఇది వింత విషయం ఏమీ కాదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మానవ మాత్రుడని చెప్పి మీరు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సందేశాన్ని త్రోసిపుచ్చడంలో పర్థం లేదు. ఈ విషయంలో మీకు ఏ కాస్త అనుమానం ఉన్నా వెనుకటి ప్రవక్తలు మనుజు జాతిలో నుంచి పంపబడ్డారో లేక దైవదూతల్లో నుంచి పంపబడ్డారో గ్రంథవహులను అడిగి తెలుసుకోండి. ఒకవేళ వారు దైవదూతలని మీకు సమాధానం లభిస్తే అప్పుడు నిరాకరించడంలో అర్థం ఉంటుంది. ఒకవేళ వారంతా మానవమాత్రులేనని తెలిసినప్పుడు మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తను మానవమాత్రుడన్న కారణంపై త్రోసిపుచ్చడం ఎంతవరకు సమంజసం? ఆయత్ నంబర్ 44. بالبينات والزبر وأنزلنا إليك الذكر لتبين للناس ما نزل إليهم ولعلهم يتفكرون. ఆయత్ నంబర్ 44. మేము వారిని స్పష్టమైన నిదర్శనాలతోనూ గ్రంథాలతోనూ పంపి ఉన్నాము. అలాగే ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమర్చి చెప్పేందుకు, తద్వారా వారి యోచన చేసేందుకు గాను మేము నీపై ఈ జ్ఞాపిక గ్రంథంను అవతరింపజేశాము. ఆయత్ నంబర్ 45. أفأمن الذين مكروا السيئات أن يخسف الله بهم الأرض أو يأتيهم العذاب من حيث لا يشعرون. ఆయత్ నంబర్ 45. ఏమిటి, నీచాతి నీచమైన కుట్రలు పన్నేవారు అల్లాహ్ తమను నేలలో కూరుకుపోయేలా చేస్తాడని గాని లేక తాము ఊహించనైనా లేని చోటు నుంచి తమ వైపుకు శిక్ష వచ్చి పడుతుందని గాని భయపడటం లేదా? ఆయత్ నంబర్ 46. أو يأخذهم في تقلبهم فما هم بمعجزين. ఆయత్ నంబర్ 46. లేదా తాము విహరిస్తుండగా తమను పట్టుకుంటాడని గాని అలా అయితే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్ను నిస్సహాయుని చేయలేరు సుమా. 52. దీనికి పలు అర్థాలు వస్తాయి. ఉదాహరణకు 1, మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణిస్తున్నప్పుడు. 2, వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీరు వివిధ సరికొత్త పద్ధతులను అవలంబిస్తున్నప్పుడు. 3, లేదా రాత్రిపూట విశ్రమించేందుకు మీరు మీ పడగలపైకి పోతున్నప్పుడు. తకల్లుబ్ అనే పదములో ఈ అర్థాలన్నీ ఇమిడి ఉన్నాయి. అల్లా ఏ స్థితిలో మరే క్షణంలోనైనా మిమ్మల్ని పట్టుకుని శిక్షించగలడు. ఆయత్ నంబర్ 47. أو يأخذهم على تخوف فإن ربكم لرؤوف رحيم. ఆయత్ నంబర్ 47. లేదా తమను భయాందోళనలకు లోను చేసి పట్టుకుంటాడని గాని వారు భయపడటం లేదా? నిశ్చయముగా నీ ప్రభు అసామాన్య వాత్సల్యం కలవాడు, అనంత కరుణామయుడు. 53. ఈ భయాందోళనకు అనేక కారణాలు ఉండవచ్చు. ఒక్కోసారి మనిషి చేసిన ఘోరమైన పాపము అతని మనసును అనుక్షణం తొలిచివేస్తూ ఉంటుంది. దాంతో అతని గుండెలో గుబులు పుడుతుంది. తాను చేసిన అపరాధానికి దైవశిక్ష ఎప్పుడు పడుతుందో ఏమోనని అతను అదే పనిగా భయపడిపోతుంటాడు.
ఇది కూడా పనిష్మెంట్లో భాగమే. 54. దీని అర్థం ఏమిటంటే ఆయన తన దాసుల పాపాలపై వెంటనే పట్టుకోడు. ప్రతి ఒక్కరికి కొంత గడువు ఇస్తాడు. ఈ గడువులో చాలామంది పాపాత్ములు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతారు. దైవ సన్నిధిలో క్షమాభిక్షను అర్థిస్తారు. తద్వారా ఎందరో పాపాత్ములు పుణ్యాత్ములుగా మారతారు. ఆయత్ నంబర్ 48. أولم يروا إلى ما خلق الله من شيء يتفيأ ظلاله عن اليمين والشمائل سجدا لله وهم داخرون. ఆయత్ నంబర్ 48. ఏమిటి? వారు అల్లాహ్ సృష్టించిన వాటిలో ఏ వస్తువును కూడా నిశిత దృష్టితో చూడలేదా? వాటి నీడలు కుడివైపు ఎడమవైపు వాలుతూ అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగ పడుతుంటాయి. తమ వినమ్రతను చాటుకుంటూ ఉంటాయి. దీన్ని వారు గమనించడం లేదా? 55. ఈ వాక్యంలో అల్లాహ్ గొప్పతనం, ఆయన మహిమోన్నత్యాల గురించి చెప్పబడింది. సృష్టిలోని వస్తువులన్నీ ఆయన ముందు తలవంచుతున్నాయి. మనుషులు, దైవదూతలు, చెట్లు, చేమలు, పశుపక్షాదులు, రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు అన్నీ తమ విధేయత భావాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ప్రతి వస్తువుకు నీడ ఉంటుంది. ఆ నీడ ఉదయం సాయంత్రం కుడిపక్కకు ఎడమ పక్కకు వాలుతూ దైవ సన్నిధిలో సాష్టాంగపడుతూ తన అసక్తతను అభివ్యక్తం చేస్తుంటుంది. సూర్యుడు వాలగానే ప్రతి వస్తువు దైవ సన్నిధిలో తలవంచేస్తుందని ఇమాం ముజాహిద్ వ్యాఖ్యానించారు. ఆయత్ నంబర్ 49. ولله يسجد ما في السماوات وما في الأرض من دابة والملائكة وهم لا يستكبرون. ఆయత్ నంబర్ 49. నిశ్చయముగా ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్త ప్రాణులు, దూతలు అందరూ అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడుతున్నారు. ఏ మాత్రము అహంకారం చూపటం లేదు. يخافون ربهم من فوقهم ويفعلون ما يؤمرون. ఆయత్ నంబర్ 50. తమపైనున్న ప్రభువు పట్ల వారు భయంతో అడుగుపోతున్నారు. తమకు ఆజ్ఞాపించబడిన దాన్నల్లా పాటిస్తున్నారు. 56. దైవభీతి ప్రభావం వారిలో వ్యక్తమవుతూ ఉంటుంది. 57. వారు దైవాజ్ఞలను ఎన్నడూ ధిక్కరించరు. ఆజ్ఞ కాగానే శిరసా వహిస్తారు. చేయమన్న దాన్ని చేస్తారు. చేయవద్దన్న దానికి జోలికి పోనే పోరు. ఆయత్ నంబర్ 51. وقال الله لا تتخذوا إلهين اثنين إنما هو إله واحد فإياي فارهبون. ఆయత్ నంబర్ 51. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, ఇద్దరు ఆరాధ్య దైవాలను కల్పించుకోకండి. ఆరాధ్య దైవం మటుకు ఆయన ఒక్కడే. కాబట్టి మీరంతా కేవలం నాకే భయపడండి. 58. ఎందుకంటే అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. లోకములో ఇద్దరు దేవుళ్ళు గనక ఉంటే అసలు లోకమే నడవదు. అంతటా అరాచకం, అలజడి, అస్తవ్యస్తత ఏర్పడుతుంది. లౌకాన ఫీహిమా ఆలిహతున్ లిల్లాహు లఫసదతా. ఒకవేళ ఆకాశంలో భూమిలో ఒక్క అల్లాహ్ తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉంటే అప్పుడు భూమి ఆకాశాల వ్యవస్థ చిన్నాభిన్నమై ఉండేది. అంబియా 22. కాబట్టి జొరస్ట్రాయిన్లు అవలంబించే ద్విత్వం, ఇద్దరు దేవుళ్ల భావన అయినా, క్రైస్తవులు నమ్మే త్రిత్వం, ముగ్గురు దైవాల భావన అయినా, మరెందరో అనుసరించే దైవోపాసన అయినా సహజమైనవి, స్వీకారయోగ్యమైనవి కావు. ఇవన్నీ అధర్మమైనవి. సమస్త సృష్టికి కర్త ఒక్కడే అయినప్పుడు, విశ్వ పరిపాలనా వ్యవస్థనంతటిని ఆయన ఒక్కడే నడుపుతున్నప్పుడు ఆరాధ్యుడు కూడా ఆయన ఒక్కడే కాగలడు. ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది ఆరాధ్యులు ఉండరు. ఆయత్ నంబర్ 52. وله ما في السماوات والأرض وله الدين واصبا أفغير الله تتقون. ఆయత్ నంబర్ 52. ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయన్ని ఆరాధించడం సదా అవశ్యం. మరి అలాంటప్పుడు మీరు అల్లాహకు గాక ఇతరులకు భయపడతారా? 59.
ఆయన్ని ఆరాధించడము, ఆయనకు విధేయత చూపడము అవశ్యం. నిత్యం ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి. అరబీలో వాసిబ్ అనే పదం వచ్చింది. వాసిబ్ అంటే నిత్యము, ఎల్లప్పుడూ ఉండేది అని కూడా అర్థం వస్తుంది. ఉదాహరణకు వేరొక చోట ఇలా అనబడింది, వలహుం అజాబున్ వాసిబ్, వారికి నిత్యం ఉండే శిక్ష పడుతుంది. సఫాత్ 9. దైవారాధన దేవుని హక్కు, అయినా ఆరాధన స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి. ఈ విషయాన్ని ఖురాన్ మరో చోట ఇలా ప్రస్తావించింది, అల్లాహనే ఆరాధించండి, ఆరాధనను ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తూ వినండి, నిష్కల్మషమైన భక్తితో ఆరాధించడం ఆయనకు మాత్రమే తగును. అజ్-జుమర్ 23. ఆయత్ నంబర్ 53. وما بكم من نعمة فمن الله ثم إذا مسكم الضر فإليه تجأرون. ఆయత్ నంబర్ 53. మీ దగ్గరున్న భాగ్యాలన్నీ అల్లా ప్రసాదించినవే. ఇప్పటికీ మీకేదైనా కష్టం వస్తే మీరు ఆయనకే మొరపెట్టుకుంటారు. 60. అనుగ్రహాలన్నీ ఒక్కడైన అల్లాహ్ ప్రసాదించినప్పుడు ఆరాధనలు, ఉపాసనలు ఇంకొకరికి చేయడం ఎంతవరకు సబబు? 61. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే దేవుడు ఒక్కడేనన్న విశ్వాసం మానవ మనోభూమిలోనూ మానవ నైజములోనూ గట్టిగా నాటుకుని ఉంది. కష్టకాలంలో అది ఒక్కసారిగా ఉబికి వస్తుంది. నలుదిక్కుల నుంచి నిరాశ నిస్పృహల కారు మేఘాలు ఆవరించినప్పుడు ఆ నిజదేవుడే గుర్తుకు వస్తాడు. ఆయత్ నంబర్ 54, 55. ثم إذا كشف الضر عنكم إذا فريق منكم بربهم يشركون. ఆయత్ నంబర్ 54. మరి ఆయన ఆ కష్టాన్ని మీ నుండి తొలగించినప్పుడు మీలోని కొందరు తమ ప్రభువుకు సహవర్తుల్ని కల్పించడం మొదలెడతారు. ليكفروا بما آتيناهم فتمتعوا فسوف تعلمون. ఆయత్ నంబర్ 55. మా ప్రసాదితాల పట్ల కృతజ్ఞత వైఖరిని అవలంబించటానికే వారు అలా చేస్తారు. సరే, కొంత లబ్ధిని పొందండి, చివరకు దాని పర్యవసానం ఏమిటో మీకే తెలుస్తుంది. 62. కానీ ఈ మనిషి ఎంతటి కృతజ్ఞుడో చూడండి, గండం నుంచి గట్టెక్కగానే నిజదైవం చేసిన మేలును మర్చిపోయి మళ్ళీ షిర్కు చేయడం మొదలెడతాడు. 63. ఇదొక హెచ్చరిక. ఇలాంటి హెచ్చరిక ఇంతకు ముందు కూడా వచ్చింది. సరే, సుఖాలను జుర్రుకోండి, చివరికి మీ గమ్యస్థానం నరకమే. ఇబ్రాహీం 30. ఆయత్ నంబర్ 56. ويجعلون لما لا يعلمون نصيبا مما رزقناهم تالله لتسألن عما كنتم تفترون. ఆయత్ నంబర్ 56. మేము ప్రసాదించిన ఉపాధిలో నుంచి ఒక భాగాన్ని వారు తమకు ఏమాత్రమూ తెలియని వారి కోసం కేటాయిస్తున్నారు. అల్లాహ్ సాక్షి, మీరు అంటగడుతున్న ఈ అబద్ధం గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. 64. ఎవరెవరిని వారు తమ అక్కరలు తీర్చేవారుగా, ఆపదను తొలగించేవారుగా తలపోస్తున్నారో వారు రాతి బొమ్మలు, విగ్రహాలు మాత్రమే, లేదా శైతానులు, జిన్నాతులు తదితర పైశాచిక శక్తులు మాత్రమే. వాటి వాస్తవత గురించి వీరికి బొత్తిగా తెలియదు. అలాగే వీరు మొరపెట్టుకునే సమాధిలోని మృతుల పట్ల ఏ వ్యవహారం జరుగుతుందో కూడా వీరికి తెలియదు. తాము మొరపెట్టుకున్న ఆ మృతులు నిజంగా దేవుని ప్రియతమ దాసుల్లో లేక మరొక కోవకు చెందినవారో ఎవరికి తెలుసు? ఆ యథార్థం సామాన్య జనులకు ఎవరికీ తెలియదు. కానీ అసలు విషయం తెలియకపోయినప్పటికీ ఆ ప్రబుద్ధులు లేనిపోని మహిమలను ఆపాదించి వారిని అల్లాహకు భాగస్వాములుగా కల్పిస్తున్నారు. అల్లాహ్ తన కరుణతో వారికి ప్రసాదించిన సిరి సంపదల్లోంచి ఒక నిర్ణీత భాగాన్ని మొక్కుబడిన పేరిట తాము కల్పించిన ఆ మిథ్యా భాగస్వాములకు కానీ తాము కల్పించిన దైవేతరుల భాగంలో మాత్రం ఏ లోటు రానివ్వరు. అల్ అన్ఆమ్ సూరా 136వ వచనంలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. 65. అల్లాహకు భాగస్వాములు, పార్ట్నర్స్ ఉన్నారని చెప్పి మీరు చాలా పెద్ద అబద్ధాన్ని ఆయనకు ఆపాదిస్తున్నారు. దీని గురించి మీరు తీర్పు దినాన తప్పకుండా ప్రశ్నించబడతారు. ఆయత్ నంబర్ 57. ويجعلون لله البنات سبحانه ولهم ما يشتهون. ఆయత్ నంబర్ 57. వారు పరమ పవిత్రుడైన అల్లాహ్ కోసం కూతుళ్ళను నిర్ణయించి తమ కోసమేమో తమ మనసు కోరిన దాన్ని నిర్ధారించుకుంటున్నారు. 66. అరేబియాలోని కొన్ని తెగలవారు హుజా, కనానా దైవదూతలను పూజించేవారు. పైగా వారిని దేవుని కుమార్తెలుగా అభివర్ణించేవారు. అల్లాహకు సంతానాన్ని కల్పించడమే అన్యాయం అనుకుంటే
ఆడ సంతానాన్ని కల్పించడం మరో అన్యాయం. అంటే తమకు అసలు ఏమాత్రమూ నచ్చని ఆడ సంతానాన్ని అల్లాహకు ఆపాదించి తామిష్టపడే మగ సంతానాన్ని మాత్రం తమ కోసం ప్రత్యేకించుకున్నారు. దీని గురించి దివ్య ఖురాన్లో మరో చోట ఇలా చెప్పబడింది. ఏమిటి, మీకోసం మగపిల్లలును ఆయన కోసం ఆడపిల్లలా? ఇది మరీ అద్భుతమైన పంపకం కదా. నజ్మ్ 21:22. అంటే మీకు ఎప్పుడు అబ్బాయిలే పుట్టాలని అమ్మాయిలు పుట్టకూడదని కోరుకుంటున్నారు కదూ. Ayat number 58-59. وإذا بشر أحدهم بالأنثى ظل وجهه مسودا وهو كظيم. ఆయత్ నంబర్ 58. వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్త వినిపిస్తే వాడి మొహం నల్లగా మారిపోతుంది, లోపలే కుతకుతాలు ఆడిపోతుంది. يتوارى من القوم من سوء ما بشر به أيمسكه على هون أم يدسه في التراب ألا ساء ما يحكمون. ఆయత్ నంబర్ 59. ఈ దుర్వార్త విన్న తర్వాత ఇక లోకులకు ముఖం ఎలా చూపాలి అని అతడు నక్కి నక్కి తిరుగుతుంటాడు. ఈ అవమానాన్ని ఇలాగే భరిస్తూ బిడ్డను అంటిపెట్టుకోవాలా లేక దానిని మట్టిలో పూడ్చిపెట్టాలా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు. చూడు ఎంతటి జుగుప్సాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీరు. 67. ఇలా చెప్పడంలోని ఉద్దేశం మగబుద్ధిని తెలియజేయడమే కానీ దైవానికి ఆడబిడ్డలంటే గిట్టదని ఎంతమాత్రమూ కాదు. ఆయన దృష్టిలో ఆడ మగ విచక్షణ లేదు. లింగ ప్రాతిపదికపై నిమ్నోన్నత భేదభావాలు కూడా ఆయన వద్ద చెల్లవు. అరబ్బులలోని అనుచిత వైఖరిని దృష్ట్యా ఎండగట్టడానికి ఇలా చెప్పడం జరిగింది. తమ మనసుకు నచ్చిన వాటిని తమ కోసం ఎంపిక చేసుకుని తమకు గిట్టని వాటిని మాత్రం దేవుని వద్దకు కేటాయించేవారు. వారి ధోరణి అన్యాయం అని చెప్పడమే ఈ ఆయతులోని ఉద్దేశం. Ayat number 60. للذين لا يؤمنون بالآخرة مثل السوء ولله المثل الأعلى وهو العزيز الحكيم. ఆయత్ నంబర్ 60. పరలోకాన్ని విశ్వసించని వారి ఉపమానం మాత్రమే చెడ్డది. అల్లా అత్యున్నతమైన గుణగణాల తత్వం కలవాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు కూడా. 61. అవిశ్వాసంలోని దుష్ట స్వభావాన్ని దుష్కర్మలను ఎత్తి చూపడం ఈ వాక్యంలోని ఉద్దేశం. అజ్ఞానం, అవిశ్వాసం కూడా చెడు ఉపమానాల్లోనివే. పరలోకాన్ని నిరాకరించే ఈ అవిశ్వాసులు అల్లాహకు ఆలుబిడ్డలను కల్పించి అత్యంత ఘోరమైన ఉదాహరణను నెలకొల్పారు. 69. దేవుని ప్రతిగుణము సృష్టిలోని ప్రాణుల గుణగణాల కన్నా ఉన్నతమైనది. ఉదాహరణకు దేవుని జ్ఞానం ఎంతో విస్తృతమైనది, ఆయన శక్తియుక్తులు అనంతమైనవి, ఆయన ప్రసాదితాలు అనుపమానమైనవి. ఆయన తిరుగులేనివాడు, పాలకుడు, పోషకుడు, సర్వము వినేవాడు, సర్వాన్ని కనిపెట్టుకుని ఉన్నవాడు. ఫతహుల్ ఖదీర్. చెడు ఉపమానం అంటే లోపభూయిష్టమైనది, దోషమున్నది అని భావం. అత్యున్నతమైన ఉపమానం అంటే పరిపూర్ణమైనది. ఈ అత్యున్నతమైన ఉపమానం సర్వ విధాల అల్లాహకే తగు. ఇబ్నే కసీర్. Please subscribe, touch bell.